హై వ్యూస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఏంటి మిగతా విషయాలు వద్దు, పొలిటికల్గా మాట్లాడుతున్నాం. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఏం మాట్లాడారు, వైవి సుబ్బారెడ్డి ఏం మాట్లాడారు, కొడాలి నాని ఏం మాట్లాడారు, అసలు వాళ్ళ మాటలు కనుక వింటే కరెక్ట్గా నిజంగా వీళ్ళకి పవన్ కళ్యాణ్ గురించి, ప్రజారాజ్యం పార్టీ గురించి, ఇక వేరే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ గురించి, బంధాల గురించి మాట్లాడుతూ ఉంటారే వీళ్ళేనా? వీళ్ళకి అసలు హక్కు ఉందా అంటారు. మామూలు పల్లెటూరులో అయితే సిగ్గుందారా నీకు అంటారు. లైక్ ఆ వేళ అంటారు. ఆల్రెడీ కొంతమంది ఆల్రెడీ భయంకరంగా ట్రోలింగ్లు చేస్తున్న పోస్టులు పెడతా ఉన్నారు. దేని గురించి? ఫస్ట్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడింది చెప్తా. షర్మిలకట వైసీపీలో స్థానం లేదనట, ఆమె వెళ్ళి పార్టీ పెట్టుకున్నాడు. వేరే పార్టీల ద్వారా గెలిచినటువంటి వాళ్ళని ఇటు సైడ్ తిప్పుకోవడానికి అక్కడ స్థానం ఉండేది వీళ్ళకి. ఓకే, అండ్ కొత్త వాళ్ళని తీసుకోవడానికి ఈ పార్టీలో స్థానం అనేది ఉంటుంది. పార్టీ కోసం అహర్నిశలో కష్టపడి అన్న జైల్లో ఉంటే రేయింబవళ్ళు రోడ్డు మీదో లేదంటే ధర్నాలు చేస్తూనో పాపం నిరసన వ్యక్తం చేస్తూ పిచ్చిదాని లేక అన్న కోసం పోరాటం చేసిందే పాపం షర్మిల. ఓదార్పేత సోమం లాగితే పాపం ఆమె చేసిందే, పాదయాత్ర చేసిందే, బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ బాబు అంటూ అసలు ఓ రేంజ్లో స్లోగన్స్ ఇచ్చుకుంటూ జనాల్లో జోష్ తెప్పించిందే. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి వారిలో ఒకవేళ లేడీస్ సింపతిగా ఏదైనా పెడితే అది షర్మిలను చూసి పడిన సింపతి. అది షర్మిలకి ప్రభాస్ సంబంధించిన దిక్కుమని రిలేషన్ పెట్టి కంపు చేశారని అది ఒకట. ఆ తర్వాత ఇంకా రకరకాలుగా ఇష్యూస్ రేస్ చేశారని అవే అని అండ్ మరో ఈ ఆడబిడ్డ పాప మొత్తం తిరిగిందా, అన్నింటికి మించి అన్నను గెలిపించండి రాజన్న పాలన మరలా వచ్చిందని చెప్పేసి చెప్పింది ఏమేనా? ఇంత చేస్తే చేసింది ఏం సామీల్లో? వైసీపీలట ఆమెకు ప్లేస్ లేక వెళ్ళిపోయిందట. ఇప్పుడు త్రివిక్రమ శ్రీనివాసు ఓ సందర్భంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి బల్పం పట్టే భామవుల్లో అని చెప్పేసి పాట, కొమ్మల్లో కుహులు కొండల్లో ఈకోలు, ఐ థింక్ సో, ఏదో చెప్తూ ఆ సందర్భం చెప్తూ మన త్రివిక్రమ శ్రీనివాస్ అంటాడు, అక్కడ స్పేస్ లేదు కానీ స్పేస్ తీసుకున్నాడు అంటూ సాహిత్యకుడు చాలా బాగా చెప్తాడు. ఒక కవి సాహిత్యం తాలూకు ఆ పదాల కూర్పుని అంత ఇదిగా చేసుకున్నాడే తన పాట బాగుండాలని, కుటుంబం బాగుండాలని, అన్న కోసం అహర్నిశలో కష్టపడి అధికారంలో తీసుకురావడానికి శాశ్వత ప్రయత్నించింది ఆడబిడ్డ. ఆమెకి పార్టీలో స్థానం లేక వెళ్ళింది అన్నారు కదా. ఎందుకు స్థానం లేదు? ఆ స్పేస్ ఎందుకు లేదు? ఆ చోటు ఎందుకు లేదు? వీళ్ళు కల్పించలా, వీళ్ళు ఇవ్వలా, వెళ్ళిపోమన్నారు. ఆమె మొన్న వైఎస్ వివేకానంద రెడ్డి మరణానికి సంబంధించి కూడా మాట్లాడుతున్నప్పుడు బాబాయ్ నాతో వచ్చి అడిగాడు, అమ్మా కడప ఎంపీకి నువ్వు పోటీ చేయమ్మా, అవినాష్ రెడ్డి జమ్మల మడుగో వేరే చోట పంపిద్దామని అన్నాడు. లేదు బాబాయ్ అన్న ఒప్పుకోడు అని అంటే, లేదమ్మా నేను ఒప్పిస్తా అని చెప్పేసి అన్నాడు. అంటే అక్కడ ఏంటి? ఆమె అప్పుడు ఎంపీగా పోటీ చేయాలని ఆమెకున్నా జగన్నుడు ఒప్పుకోడని చెప్పేసి ఆమె చెప్తుంది. బట్ వివేకానంద రెడ్డి ఏమన్నా లేదమ్మా నువ్వు పోటీ చేయని చెప్పేసి ఆయన అన్నాడు. అంటే ఆమెకు ఉంది పోటీ చేయాలి, అధికారంలో ఉండాలి, ఎంపీగానే ఎమ్మెల్యేగానే ఆమెకుంది మనసులో. కానీ జగన్నుడు ఒప్పుకోవాలి. సరే గెలిచిన తర్వాత చూద్దామని చెప్పేసి అని ఉండొచ్చు. మరి గెలిచిన తర్వాత రాజ్యసభ ఎంపీ ఇవ్వచ్చుగా, ఎమ్మెల్సీ ఇవ్వచ్చుగా. ఏది ఇవ్వకుండా ఆమెను అట్లా ఉంచితే ఇన్నాళ్ళు ఆమె ప్రజల్లో తిరిగి ఇంత చేసి ఆమె ఎందుకు సైలెంట్గా ఉండిద్ది? వైఎస్ఆర్ పేరు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి ఎదగాలి, ఆమె మాత్రం ఎదగాలని ఎందుకు ఉండదు ఆమెకి? అంత కష్టపడితే ఆమెను పంపించింది వీళ్ళు. ఇప్పుడు ఆమె కాంగ్రెస్లోకి వెళ్తే ఆమె పార్టీ పెట్టుకుంది, ఆ తర్వాత అక్కడ ఏదో పరిస్థితులు అనుకూలించక కాంగ్రెస్లో కలుపుకుంది. అది ఆమె ఇష్టం, మాకే సంబంధం. ఒకవేళ మా పార్టీ గురించి కావచ్చు, మా నాయకుల గురించి ఏదైనా మాట్లాడితే మేము ఊరుకోం, మాకు ఆమెను ప్రతిపక్షంలాగా చూస్తాం అంటే జగన్ చెల్లి కాదు ఇంకా. ఇప్పుడు ఆమె ప్రతిపక్షం, కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు. ఇది సుబ్బారెడ్డి వర్షన్. కామెంట్ పెద్దిరెడ్డి ఆయన సేమ్. ఇప్పుడు ఎవరైనా ఏ పార్టీ ఉండొచ్చుగాక, కానీ మమ్మల్ని విమర్శించకూడదు. మమ్మల్ని విమర్శించిన మా పార్టీ అంశాలు జోలికి వచ్చినా మేము ప్రతిపక్షంగానే చూస్తాం, మేము ఊరుకోం. ఒకవేళ ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళింది,
ఈ వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ సైడ్ కనుక వెళ్తారని అనుకుంటే మేము కాలాన్ని మేము నరుక్కోవటమే, మేము నించున్న దగ్గర మేము ఎందుకు మా కాళ్ళు నిరుక్కుంటాం, మా వైసీపీ మా పార్టీ అని ఆయన అంటున్నారు. కమింగ్ టు కొడాలి నాని. ఈయనేంటి సోనియా గాంధీ అను చంద్రబాబట తండ్రి చనిపోతే ఆ కుటుంబాన్ని అంటే చల్లచెదురు చేస్తారట. ఎవరు చేశారయ్యా? పసిపిల్లల మరి ఇల్లు, వాళ్ళ దగ్గర పిల్లల మరి షర్మిలను జగనం. వీళ్ళకి తెలియదు ఏది మంచి ఏడ్చాడని. షర్మిల అసలు బయటికి ఎందుకు వెళ్ళింది, పార్టీ ఎందుకు పెట్టింది, ఈరోజు కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేసింది? చంద్రబాబు లేదు సంబంధం. చంద్రబాబు అన్నాడు కదా నిన్న, మీ కుటుంబ విషయాలు రాజకీయంగా మీరు ఆమెను వాడుకొని వదిలేస్తే ఆమె ద్వారా ఆమె చూసుకుందిరా బాబు, దానికి మమ్మల్ని అంటారు ఏంటి? అసలు మీరు ఏం మాట మీకు అర్థమవుతుందని చెప్పేసి సార్ అన్నాడు. ఇప్పుడు నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇక షర్మిల వంతు. ఈమె గతంలో పవన్ కళ్యాణ్ విమర్శించేందుకు గాను అన్న ప్రజారాజ్యం పెట్టాడు, కాంగ్రెస్కి అమ్మేసుకున్నాడు, తమ్ముడు జనసేన పెట్టాడు, ఈయనకేంటో మీరు ఆలోచించుకోండి. ఎటకారంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి ఆ రోజు పార్టీ నడుపుతున్న మూమెంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి సైడ్ కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో పడేలా ఉంటే ఈ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడు మనం వెళ్తే విలీనం చేసుకుంటే మనకు మంత్రి పదవులు వస్తాయి, మంచి అధికారంలో కూడా మనం ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు వాంటెడ్గా చిరంజీవిని ఒప్పించి పార్టీ విలీనం చేపించింది వాళ్ళు. చిరంజీవి అమ్ముకున్నాడా? ఇప్పటికీ దారుణంగా మాట్లాడతారు వీళ్ళు. చిరంజీవి జోలికి వస్తే మెగా ఫ్యాన్స్ ఊరుకోరని చెప్పేసి అది పవన్ కళ్యాణ్ ప్లస్ అని చెప్పేసి ఇప్పుడు సైలెంట్ అయ్యారు వీళ్ళు వైసీపీ వాళ్ళు. అదర్వైజ్ చిరంజీవి గురించి కూడా ఎన్నో సందర్భాలు వీళ్ళు నెగిటివ్గా మాట్లాడున్నారు. సో చిరంజీవి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే అమ్ముకున్నాడు. ఇప్పుడు షర్మిల వచ్చేసి ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసుకుంటే ఆమె ఏం చెప్తుందండి, నా తండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ మనిషి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనేది ఆయన కళ. సో ఆయన కళను నేను నెరవేర్చడం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్. మణిపూర్లో క్రైస్తవుల మీద దారుణాలు జరిగి ఉన్నాయి. సో బీజేపీ ఏం చేయలేకపోయింది, కాంగ్రెసే ఇటువంటివి అడ్డుకునింది. సో అటువంటి కాంగ్రెస్ మీద నమ్మకంతో నేను వచ్చాను. ఈమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే ఈమె వచ్చేసి తండ్రి కళను నెరవేర్చడం కోసం వచ్చినట్టు, క్రైస్తవుల యొక్క మేలు కోసం వచ్చినట్టు. అదే చిరంజీవి కనుక అయినట్టయితే ఆయన పార్టీని అమ్ముకున్నట్టు. ట్రోలింగ్లో ఆడుకుంటున్నారు అసలు పాపం షర్మిలని. పాపను వాడు ఎందుకు ఇస్తుందంటే ఇందా చెప్పే కదా, ఎవరైనా కానీ గుర్తుంచుకోండి, నేనైనా మీరైనా ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నామంటే ప్రచారం చేసి సైలెంట్గా ఉంటామని కాదు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే మనకు సముచిత గౌరవం ఇస్తారని, మనకి ఏదో ఒక పొజిషన్ ఇస్తారని. అది పోసాని కృష్ణమురళి అయినా ఆలి అని వీళ్ళంతా కూడా మాకు వద్దు ఏం వద్దు అని చెప్పిన వాళ్ళే, కానీ అన్నీ తీసుకొనే ఉన్నారు. సో ఎవరైనా అంతే, షర్మిలైనా అంతే. ఒక పార్టీ పెట్టామంటే దాని అర్థం అధికారంలోకి రావాలని. మన వల్ల అవ్వట్లేదంటే వేరే పార్టీలో కలిపేయటం. కోర్స్ కొంతమంది డబ్బు తీసుకుంటారు, కొంతమంది వచ్చేసేమో ఏదో పదవులు ఆశిస్తారు. ఈమె మొన్నటి కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ గెలుపు సాయపడ్డానని అంటున్నారు. ఓకే, నిజమే ఉండొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విలీనం చేశారు, ఏమంటున్నారు, నా తండ్రి కళ నెరవేర్చుకోవటం కోసం అంటున్నారు. సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, సొంత చెల్లిని పార్టీ కోసం వాడుకొని పార్టీలు స్పేస్ లేదని చెప్పేసి ఆమె దూరం పెట్టినా, వేరే పార్టీల గురించి చవాకులు పేలినా, ఏకైనా మరలి ఇప్పుడు నీతి వాక్యాలు ఏదైనా చెప్తున్నా, నిన్నటి జగన్ అంటాడు కదా, పొత్తుల మీద పొత్తులు పెట్టుకుంటుంటారు, ఏవో కలుస్తూ ఉంటారు, కుటుంబాలు కూడా చీలుస్తారు. ఎవరు చీల్చారు? ఈయన కుటుంబం ఈయనే చీల్చుకున్నాడు. వైఎస్ వివేకానంద రెడ్డి చెల్లెలు సునీత జగన్మోహన్ రెడ్డి అంటే ఎలా ఉన్నారు ఇప్పుడు ఆమె? అసలు ఈయన మీద నమ్మకం లేక కదా సిబిఐకి వెళ్ళింది. అండ్ షర్మిలకి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయా? అండ్ జగన్ యొక్క తల్లి ఆమె విజయమ్మ ఎవరి దగ్గర ఉంటారా ఆమె? అలాగే ఈ అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి, షర్మిల ఫ్యామిలీకి, అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి, ఆమె వైఎస్ సునీత ఫ్యామిలీకి సత్సంబంధాలు ఉన్నాయా? ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ కుటుంబంలోనే ఎన్నో రకాలుగా వాటిని లుకలకలనాలో ఇబ్బందులనో మనకు తెలియదు, ఫ్యామిలీస్లో ఉంటూనే ఉంటాయి. ఏ కుటుంబంలోనే ఎక్కడైనా సరే ఉండేదే. వీటిని ఎవరి మీద తోస్తానంటే ఎట్లాగా? అధికారంలోకి రాగానే కరెక్ట్గా ఎంక్వైరీ చేపించి వివేకానంద రెడ్డి హత్య కేసులో దోషులు ఎవరో తేల్చితే కుటుంబం అంతా కలిసే ఉండేవాళ్ళు. కానీ అటు ఇటు తిరిగి ఆ హత్య కేసు వచ్చేసి వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటే ఇంకెవరు వెళ్తూ ఉంటారు? సరే, మన టాపిక్ డైవర్ట్ అవుతుంది, నేను క్లోజ్ చేస్తున్నా. చూడండి, నీతులు అనేవి ఒకరికి చావటానికి కాదు, మనం కూడా పాటించాలి.
అంటే టైం అనేది ఉంటుంది. మన నోరు ఉంది అని చెప్పేసి మనం అడ్డదిడ్డంగా వాగితే టైం అనేది తిరిగి తిరిగి వచ్చి మరలా మన దగ్గర ఏదో ఒకటి చూపించింది. కర్మ సిద్ధాంతం. మనం ఏమైతే ఇస్తామో అదే తిరిగి వచ్చింది. ఆమె రోజా కూడా మొన్న అఖిల ప్రియకి సంబంధించి శారీ కట్టుకొని రాలేదు, అది ఇది అని చెప్పేసి ఏదో అన్నారు ఆమె చూడిదార్ వేసుకొని వస్తే. నిన్న ఈమె రోజా సంబంధించి పబ్లోనే ఎక్కడో ఆమె సమ్ డ్రెస్సులు ఏదో కనిపిస్తే జనాలు గట్టిగా ట్రోలింగ్ చేసి పడేశారు. అప్పుడు కూడా అంతే కర్మ సిద్ధాంతం. సో ఒక్కసారి వీళ్ళు ఆలోచించుకోరు వైసీపీ వాళ్ళు. మనం ఎదుటి వాళ్ళ మీద నిందలేస్తూ ఉన్నాం, అసలు ఉన్న లూప్ హోల్స్ అని మన దగ్గర ఉన్నాయి కదా బాబు, తప్పులన్నీ మన దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు చూసుకోవాలి. రేపటి రోజు షర్మిల అండ్ కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా వైసీపీని టార్గెట్ చేస్తారు, నో డౌట్. అండ్ వీళ్ళు చేసిన పనులు అట్లాంటివి ఉన్నాయి. ఇక అటువంటి మరి షర్మిల మీదకి ఎవరైనా ఎగదోస్తారో, సునీతనే నాన్న రకాల మాట్లాడిన వాళ్ళు తండ్రి చనిపోయి బాధలున్నామని ఇప్పుడు రాజకీయంగా దూరంగా వెళ్ళినటువంటి చెల్లెడు ఎందుకు అనరు? షర్మిలను కూడా అంటారు ఈ వైసీపీ. దేనికైనా వీళ్ళు తగ్గేదే బ్యాచే కాదు, ఇది అంతా కూడా వైసీపీకే సొంతం. ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మాట్లాడే వాళ్ళు కావచ్చు.